నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రహ్మకుమారి చీఫ్ దాది రతన్ మోహిని కన్నుమూత. అబు రోడ్డులో ఉన్న ప్రధాన కార్యాలయంలోని శాంతివనంకు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం తరలింపు. దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. పేలుళ్లకు పాల్పడ్డ 5గురికి ఉరిశిక్ష. ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రంగం కుదేలు. కేంద్రానికి చంద్రబాబు లేఖ. ఉప ముఖ్యమంత్రి కుమారునికి ప్రమాదం. త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన జనసేన పార్టీ కేడర్. హుటాహుటిన సింగపూర్కు పవన్ కళ్యాణ్. తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిల్స్. బ్రాండెడ్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై దృష్టి పెట్టిన టీటీడీ. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేది తెలుగుదేశం పార్టీనేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లం శ్రీనివాస్ కొనియాడారు. స్థానిక టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో పల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిసారిలాగే మే మాసంలో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి కడప జిల్లాలో నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. మహానాడు ఏర్పాట్లపై కడప జిల్లాకు విచ్చేసినట్లు తెలిపారు. మార్గమధ్యంలో తిరుపతి నేతలను కలవడానికి వచ్చానని తెలియజేశారు. నమ్మకాలపైన ఒమ్ము చేస్తూ అధికారం అంటే శాశ్వతంగా అనుకొని చాలా దారుణంగా గత 5 సంవత్సరాలు వారు చేసినటువంటి తీరు మాకు తెలుసు. అందుకనే కలియుగ దైవం వాళ్ళకి 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా కొంతమంది మెడిసి పడుతున్నారు. త్వరలో మీకు కూడా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు తిరుపతి కొండపైన, తిరుమల కొండపైన, తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి భంగం కలగకుండా పూర్వవైభవం వచ్చేటట్టుగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలు, ముఖ్యంగా నిత్య అన్నదానం దాంట్లో కావచ్చు, అలాగే దర్శనాల విషయంలో కావచ్చు, ఇది చాలా సంతోషంగా మాకు అనిపిస్తుందని చెప్పి. అంటే తిరుపతి వచ్చామంటేనే ఆ ఆధ్యాత్మిక శోభ ఉడిసి ఉండేటట్టుగా ఉంది. గతంలో అలా ఉండేది కాదు. కనుక మాకు కొండపైన ఉండడం చాలా ప్రశాంతత ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుపతి పార్లమెంటు కార్యాలయానికి వచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు మీరు నిన్నే చూశారు, వెనుకబడిన వర్గాలకు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే ధ్యేయంతో అనేక కార్యక్రమాలు చేస్తుంది మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అనేక విధాలుగా కూడా పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, అందరి ఆశీస్సులతో కూడా ఈ రాష్ట్రాన్ని నిన్న కూడా చూస్తే ఏదైతే సెకండ్ ప్లేస్లో రావడం, జాతీయ స్థాయిలో టీడీపీ దీనికి సంబంధించి మనం చూసాం. ఈ విధంగా దేశంలో నెంబర్ 1గా నిలిచే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, మా అన్నగారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ఆదర్శ పరిపాలనా దిశగా అనేక చర్యలు చేపడుతున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మౌర్య, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. తిరుపతి మనం చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో కూడా ఎన్నో తేలని సమస్యలు ఉన్నాయి. దానిపైన కూడా అధికారులు ప్రత్యేకంగా అధ్యయనం చేసి, ముఖ్యంగా చెప్పాలంటే శెట్టిపల్లి ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎప్పటి నుంచో అది చాలామందికి దానికి సొల్యూషన్ దొరకనండి ఇష్యూ. గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జేసీ గారు విజయవాడ వచ్చి, ఎంఏయుడి మినిస్టర్ గారు, అలాగే మా రెవెన్యూ ఆఫీసర్స్ సిసిఎల్ఏ మేడం కానీ అందరితో కూర్చుని నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు. తప్పకుండా శెట్టిపల్లిలో ఉన్నటువంటి 2200 మందికి కూడా ఒక మంచి శుభవార్త ఇవ్వబోతా ఉన్నాను. దాన్ని తద్వారా వారికి మంచి నివాస యోగ్యమైనటువంటి
హౌసెస్ అన్నీ కూడా కల్పించే దిశగా ఒక మోడల్ టౌన్షిప్ చేయాలని చెప్పి అయితే కమిషనర్ గారు లక్ష్యంగా పనిచేస్తానో అది తప్పకుండా త్వరగా రాబోతా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే అభివృద్ధికి ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ మోడ్లో పోతారు. దాంట్లో మనకు కనపడే శ్రీ సిటీ, ఇక్కడ శ్రీ సిటీలో కూడా నూతనంగా సెకండ్ ఫేజ్ కింద 2500 ఎకరాలు కూడా ఎక్విజిషన్ పెట్టారు. దాన్ని కూడా కలెక్టర్ గారు, జేసీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కోసం ఏదైతే న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయో, గతంలో వచ్చిన ఓబరాయ్ హోటల్స్కి అయితే అడ్డంకులు వచ్చినాయో, ఎందుకంటే అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బందులు రాకూడదు కాబట్టి కొండకి దూరంగా ఉండాలని చెప్పేసి కొండకి ఇటువైపు వాళ్ళకి కావాల్సినట్టు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా క్యాబినెట్ నుంచి కూడా వచ్చి ప్రాసెస్ కూడా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా కూడా లుల్లు సూపర్ మార్కెట్ కూడా రాబోతూ ఉంది. వాళ్ళకి కూడా ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి, అంటే ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే పారిపోయారో కదా 2019 తర్వాత అందరూ కూడా విశాఖపట్నమే కాదు తిరుపతి కూడా ఆధ్యాత్మికంతో పాటు అన్ని హంగులతో టూరిజం దిశగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి లుల్లు అవ్వచ్చు, హయాత్ అవ్వచ్చు, మహీంద్రా అవ్వచ్చు, సికేపీసీ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ కోర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాను. ఒక ప్రోగ్రెసివ్ చెప్పేది, ఒక ప్రోగ్రెసివ్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఇండియా పాలసీ, ఎందుకంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా నోటిఫై చేసి వాళ్ళకి కూడా పాలసీ ఇస్తా ఉన్నాం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేష ఆరాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్ని ప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి అమ్మవారికి ప్రవరలు, మాంగళ్య పూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్త హోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, విశేష నివేదన, మాల మార్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పరమత్వ పుణ్య పద్మాదనిత్రి పరమత్వ వాచః ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. సింగపూర్లో స్కూల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున పొగ, మంటలు సంభవించడంతో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడట మార్క్ శంకర్. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మన్యం పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను, కానీ మీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్కి మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు, లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని జనసేన పార్టీ కార్యకర్తలు పూజలు చేశారు. ఆయన కుమారుడి శంకర్ గారికి సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది, గాయాలయ్యా అని చెప్పి
వార్తను చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. శంకర్ నిండు నూరేళ్ళు అష్ట ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండల స్వామిని వేడుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు అందరిపైన ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క ఏదైతే గాయాలయ్యాయో అవన్నీ కూడా వెంటనే కోలుకొని మళ్ళీ మా శంకర్ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని తండ్రికి తగ్గ తనయుడుగా ఉంటాడని చెప్పి కూడా మేము ధీమాగా వ్యక్తం చేస్తూ, ఇది చాలా బాధాకరమైన విషయము. త్వరగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాబు కోలుకోవాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు తనపైన చల్లగా ఉండాలని జనసేన వీర మహిళలు నాయకులు అందరూ ఇవాళ అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. క్షేమ కృపా కటాక్షాలు బాబు మీద ఉండి క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అమెరికా నిర్ణయం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి. విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలు ఒక్కో కేజీకి 50 రూపాయల వరకు ధరలు పడిపోయాయి. దీంతో రొయ్య సాగు చేసే రైతుకు తీవ్ర నష్టం ఏర్పడింది. అమెరికా మార్కెట్లో ఆధారం చేసుకుని పశ్చిమ గోదావరి నుంచి ఏటా 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే రొయ్యలు ఎగుమతి అవుతూ ఉంటాయి. ప్రస్తుతం 20 కౌంట్, 30 కౌంట్, 40 కౌంట్ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగుమతిదారులు వాటిని కొనుగోలు చేయట్లేదు. మరొక 5-6 రోజులు వేచి చూడాలనే ఆలోచనతో రైతులు పెట్టుబడులు సాగించడం లేదు. ఇక 100 కౌంట్ రొయ్యల ధరలు సైతం కేజీకి 40 రూపాయల వరకు తగ్గుముఖం పట్టాయి. రొయ్యలు చెరువులో ఉన్నంతకాలం వాటికి మేత, మందులు, కరెంటు ఖర్చులు రైతులకు తప్పవు. చెరువులో వేసిన పిల్లలు 80% వరకు పెరిగితే పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 100% రొయ్యలు పెరిగినా ధరలు పడిపోవడంతో ఎకరానికి రైతుకు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చేలా కనిపిస్తోంది. రీటైల్ షాపుల్లో సైతం రొయ్యల ధరల శాతం తగ్గినా కొనుగోలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఆక్వా సాగులో ప్రతి ఏటా ఎదురవుతున్న సమస్యలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులు, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు రైతులకు ఊపిరాడకుండా చేస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 1,10,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. ట్రంప్ అమెరికాకు ఎగుమతయ్యే భారత ఉత్పత్తులపై సుంకాలు విధించడంతో ఇప్పటి వరకు ఆక్వా రంగంలో ఉన్న సానుకూల పరిస్థితులు తల్లకిందులయ్యాయి. రొయ్య ధరలు తగ్గితే ఆ ప్రభావం ఇతర రంగాలపైన తీవ్రంగా కనిపిస్తుంది. రొయ్య పిల్లల తయారీ కేంద్రాలు, ఫీడ్, మందుల తయారీ కేంద్రాలు, ఐస్ ప్లాంట్లు, చెరువుల్లో ఆక్సిజన్ ఫ్యాన్లు, మోటార్లు అద్దెకు ఇచ్చే వ్యాపారాలు, ఇలా అనేక రంగాలు ఆహ్వానం పైన ఆధారపడి ఉన్నాయి. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ధరలు తగ్గించాలని, కొనుగోళ్లు చేపట్టాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రొయ్యల సాగుకి క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. రొయ్యల సాగు తగ్గితే వీరందరికీ ఉపాధి కష్టమవుతుంది. ట్రంప్ రొయ్యల ఎగుమతిపై 26% పన్ను విధింపు చేయడంతో ఆక్వా రైతులు ఇప్పటికే రోడ్డెక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పూలపల్లి, వై జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రైతులను ఆదుకునే చర్యలు తీసుకోకుంటే జై భారత్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు తీర్మానించారు. క్రాప్ హాలిడేలో పాలకొల్లు, నరసాపురం, ఆచంట రైతులు పాల్గొంటారని, మాకు అనుబంధ సంస్థలైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతులు సైతం మాకు మద్దతుగా క్రాప్ హాలిడేకు సహకరించాలని కోరుతామని, ప్రస్తుతం 3 నెలలు ప్రకటించామని, రానున్న రోజుల్లో ఇది 6 నెలలు, సంవత్సరం వరకు అయినా ప్లాంట్లు దిగిరాకపోతే కొనసాగిస్తామని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. రైతుల ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో భారత్ ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాల గురించి అధికారులు, ఆక్వా పరిశ్రమ ప్రతినిధులతోనూ సమావేశం అవుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఆ లేఖలో కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బ్రహ్మకుమారీస్ చీఫ్ దాది రతన్ మోహిని ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి దాది రతన్ మోహిన్ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇక ఆదివారం నాడు సాయంత్రం ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో రాజస్థాన్లోని అబు రోడ్డులో ఉన్న శాంతివనంలోని ట్రామా సెంటర్కి డయాలసిస్ కోసం తరలించారు.
ఇక సోమవారం నాడు దాది రతన్ మోహిన్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిపోయింది. దీంతో క్రిటికల్ కండిషన్లో ఉన్న ఆమెను అహ్మదాబాద్లోని జైడెన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున 1:20 తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. కాగా అబు రోడ్డులో ఉన్న బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయంలోని శాంతివనంకు ఆమె పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. కాగా సింధులోని హైదరాబాద్లో మార్చి 25వ తేదీ 1925న దాది రతన్ మోహిని జన్మించారు. ఆమె ఒరిజినల్ పేరు లక్ష్మి. ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. ఇక హైదరాబాద్, కరాచీ నుంచి ఆమె అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారీస్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జపాన్లో జరిగిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్లో బ్రహ్మకుమారిల తరపున పాల్గొన్నారు. అలాగే హాంకాంగ్, సింగపూర్, మలేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ దాది రతన్ మోహిన్ పర్యటించారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ 5గురికి ఉరిశిక్ష సరైనదేనని సంచలన తీర్పునిచ్చింది. 2013లో దిల్సుఖ్ నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 130 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. 2016లో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు యాసిన్ బత్కల్ సహా 5గురికి ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఈ జంట పేలుళ్లకు ప్రధాన కారకుడు యాసిన్ బత్కల్ అని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో యాసిన్ బత్కల్, జియావుర్ రెహమాన్, అజాజ్ షేక్, తహసీన్ బత్కల్లకు ఎన్ఐఏ హైకోర్టు గతంలోనే మరణశిక్ష విధించింది. తాజాగా కింద కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ పరారీలో ఉన్నాడు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని బత్కల్ల ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితులు దేశవ్యాప్తంగా ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో అలజడి సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 4000 పేజీలతో ఛార్జిషీట్ వేశారు. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించగా దానిని హైకోర్టులో సవాలు చేశారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు కోసం చెర్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. నిందితులపై పలు కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు. నగరంలో ప్రజలకు వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 17వ వార్డులో గల దాసరిమఠం, పళని థియేటర్ సందు తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలుచోట్ల బోర్లు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. వినియోగంలో లేని బోర్లలోని నీరు త్రాగడం వలన వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు. వినియోగిస్తున్న వాటిని మరమ్మతులు చేయించాలని అన్నారు. అలాగే ప్రజలకు సురక్షితమైన నీరు అందించేలా అధికారులు చూడాలని అన్నారు. ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అన్నారు. పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వీధికి, ఇంటికి చెత్తబండి వెళ్లి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్, ఏసీపీ బాలాజీ, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనాథ్ రెడ్డి, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నేటి నైవేద్య విరామ సమయంలో మాజీ భారత క్రికెటర్ రవిశాస్త్రి, సినీ నటి రంభ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అదే 15 ఏళ్ళు అయింది కదండి, సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామివారిని అని వచ్చాము. సినిమాల రీఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది వెయిటింగ్. అయ్యయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి డెఫినెట్గా నేను చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో బలమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతి లక్ష్మీపురం కూడలిలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని బీజేపీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అత్యధిక సంఖ్యలో బీజేపీ సభ్యత్వం నమోదు చేసుకునేందుకు యువకులు, మేధావులు ముందుకు రావడం శుభపరిణామం అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. భారతదేశ రాజకీయాల అవసరం కోసం ఆవిర్భవించిన బీజేపీ నేడు దేశంలో అత్యంత బలమైన పార్టీగా రూపాంతరం చెందిందని అన్నారు. రానున్న రోజులలో దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ జెండాను ఎగురవేయడం తథ్యమని తెలిపారు. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి అసెంబ్లీ పరిధిలో వాడవాడల ఇవాళ కమలం జెండాను ఎగురవేసుకుంటూ ఏదైతే అంత్యోదయ లక్ష్యంతో దేశ రాజకీయ అవసరాల కోసం ఆవిర్భవించినటువంటి ఒక రాజకీయ క్షేత్రం ఇవాళ ప్రపంచ స్థాయిలో భారత్ యొక్క ప్రతిష్టతను సగౌరవంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక సాధారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ఇవాళ అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా సంతోషంగా బీజేపీ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాడవాళ్ళ నిర్వహించుకుంటున్నాము. విశ్వాసంతో నరేంద్ర మోడీ గారు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోతున్నారని చెప్పిన నమ్మకంతో ఈరోజు అనేక మంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈరోజు చిన్నగొట్టుగల్లో కానీ ఈరోజు తిరుపతి లక్ష్మీపురంలో కానీ అనేక మంది యువకులు భారతీయ జనతా పార్టీలోకి వందలాదిగా ఈరోజు చేరారు. దీనికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి వారికి ఆహ్వానాన్ని అందిస్తూ రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తిగా మండల స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతూ కాషాయ అజెండాతో భారతీయ జనతా పార్టీ జెండాతో అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి ఎక్కువ శాతం అడుగుపెట్టే దిశగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంఆర్పల్లి శ్రీకృష్ణానగర్లో తాము నివాసం ఉంటున్న స్థలానికి సంబంధించిన పొత్తల దారిని తుడా ఉద్యోగిని రాజా శ్రీదేవి ఆక్రమించుకొని తనకు దారి లేకుండా చేసిందని బాధితులు వేణుగోపాల్ సిటీ కేబుల్ ముందు వాపోయారు. తమ తల్లిదండ్రులు 1977లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని గతాన్ని వివరిస్తూ సంబంధిత పత్రాలను మీడియాకు చూపించారు. తమ తరువాత మా పిన్ని కొన్న స్థలాన్ని 1997లో 10 అడుగుల రోడ్డును మార్గంగా ఏర్పాటు చేసి నలుగురికి విక్రయించిందని తెలిపారు. ఈ పొత్తల దారి ద్వారా చివరిగా తమ స్థలంలోకి ప్రవేశించవచ్చునన్నారు. తాము ఇప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టనున్నామని, ఇసుక, ఇటుక లాంటి మెటీరియల్స్ ఈ మార్గం గుండా వస్తే గాని ఇల్లు కట్టుకోలేని వాస్తవాలను మీడియాకు వివరించారు. కార్పొరేషన్, ఎస్పీ కార్యాలయాల్లో ఎన్నోసార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. శ్రీదేవి బారి నుండి తమకు విముక్తి ఎప్పుడని అధికారులను ఈ సందర్భంగా వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆ వెనకాల ఉన్నటువంటి సైట్ ఏదైతే ఉందో నా ప్లాట్కి వెస్ట్ ఫేసింగ్లో, అది మా పిన్ని గారిది. ఆమె ఒక నలుగురికి అమ్ముతూ ఏం చేశారంటే ఆ నలుగురికి ఉత్తరం పక్కన 10 ఫీట్ రోడ్ అనేది ఏర్పాటు చేస్తూ వాళ్ళకి డాక్యుమెంట్స్ నలుగురు ఎవరైతే కొన్నారో అందులో నా ప్లాట్కు ఆనుకుని, అంటే నాకు పశ్చిమంగా వెస్ట్ ఫేసింగ్లో శ్రీదేవి గారు, రాచా శ్రీదేవి గారు అని తుడాలో టౌన్ ప్లానింగ్ దానిలో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు. సో వారు కొనుక్కున్నారన్నమాట. సో ఆ లాస్ట్ బిట్ని నా ప్లాట్లోంచి ఎంటర్ కాకుండా ఫర్ ద లాస్ట్ 24-25 ఇయర్స్ పైనుంచి ఒక ఐరన్ గేట్ పెట్టేసి నన్ను ట్రెస్ పాస్ కానివ్వకుండా అబ్జెక్షన్ చేశారు. సో ఈ మధ్యకాలంలో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను అప్రోచ్ అయినప్పుడు ఆమె నేను గేట్ తీసేయలేదు అని చెప్పారన్నమాట. సో ఈ విషయాన్ని నేను ప్రెస్ పరంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు నాకు సహాయం చేయవలసిందిగా. తిరుమల కొండపై యాత్రికుల సౌలభ్యం కోసం మళ్లీ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల విక్రయానికి అనుమతి ఇవ్వాలని టీటీడీ యాజమాన్యం యోచిస్తోంది. తిరుమల కొండపై ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్న నేపథ్యంలో కొంతమేరకు సడలింపు ఇవ్వాలని భావిస్తున్నారు. వేసవికాలం దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులందరికీ వారికి సౌకర్యవంతంగా తగిన త్రాగునీరును అందించే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంలో కొంత వెసులుబాటు కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు కొన్ని ముఖ్యమైన సంస్థలకు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను తిరుమల కొండపై విక్రయించుకునేందుకు మళ్లీ అనుమతి మంజూరు చేయాలని యోచిస్తున్నారు. బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా, టాటా ప్లస్ తదితర బ్రాండెడ్ సంస్థలకు వారు విక్రయించే మినరల్ వాటర్ బాటిళ్లను అనుమతినిస్తూ
దాంతోపాటుగా కొండపై పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఏ సంస్థలైతే తాగి వాడి పడేసే వాటర్ ప్లాస్టిక్ బాటిళ్లను అక్కడికక్కడే నాశనం చేసేలా క్రషింగ్ యంత్రాలను కూడా ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికే బాటిల్స్ విక్రయ అనుమతులను కూడా మంజూరు చేయాలని షరతును విధించాలని భావిస్తున్నారు. ఈ క్రషింగ్ యంత్రాలను మెయింటెనెన్స్ కూడా సంబంధిత సంస్థలే చేపట్టేలా నిబంధనలు విధించనున్నారు. ఇప్పటికే తిరుమల కొండపై కాకులమాను తిప్ప వద్ద టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతున్న నేపథ్యంలో వాటిని తరలించడానికి టీటీడీ ఒక పెద్ద ప్రణాళికలను అమలు చేయాల్సి వస్తోంది. మళ్ళీ ఈ వాటర్ ప్లాస్టిక్ బాటిళ్లను ప్రవేశపెడితే అది మరో సమస్యాత్మకంగా తయారు కాకుండా ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం విధిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ మిగిలిన అన్ని అవకాశాలను వదిలిపెట్టేసి కేవలం వాటర్ బాటిళ్ల విషయంలో మాత్రమే గట్టిగా అమలు చేసింది. అది కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించి వాటి స్థానంలో వైసీపీ నాయకులకు లోపాయికారిగా ప్రయోజనం చేకూర్చేలాగా గాజు సీసాల్లోనే తయారు చేసే వారికి అనుమతినిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ గాజు వాటర్ బాటిళ్లను తయారు చేసే అనుమతులను అప్పటి ప్రజాప్రతినిధి బినామీ పేర్లతోనే టీటీడీ నుంచి అనుమతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల కొండపై గాజు వాటర్ బాటిళ్ల విక్రయం పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. మరొకరికి అవకాశం లేకుండా వైసీపీ పెద్దలు వాటర్ బాటిళ్ల పేరుతో ఒక మాఫియాను నడుపుతున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ప్లాస్టిక్ వాడకాన్ని కొండపై నిషేధించదలిస్తే ప్లాస్టిక్ వాటర్ బాటిల్నే కాకుండా ప్లాస్టిక్ కవర్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు తగిలించే ప్లాస్టిక్ కవర్లు, దుకాణాల్లో విక్రయించే వస్తువులు, టీటీడీ వినియోగించే అనేక ప్లాస్టిక్ వస్తువులు, ఇలా అనేక వాటిపై పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేస్తే తప్ప ప్లాస్టిక్ నిషేధం అంశం సఫలీకృతం కాదు. కానీ కేవలం వైసీపీ పెద్దలకు ప్రయోజనం చేకూర్చే విధంగా అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్పై నిషేధం విధిస్తూ కఠినంగా అమలు చేశారు. ఫలితంగా శ్రీవారి భక్తులు ప్రత్యామ్నాయం లేక గాజు వాటర్ బాటిళ్లతో నానా కష్టాలు పడుతూ సమస్యలు ఎదుర్కొన్నారు. తిరుమలలో దాహార్తిని తీర్చుకోవడంలో శ్రీవారి భక్తులకు నానా తిప్పలు తప్పడం లేదు. కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తిరుమలలో 2020 సంక్రాంతి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించారు. ఇదే సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చిన గాజు సీసాల వినియోగం, వాటి ధరతో ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల సమయంలో ఎడాపెడా ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తూనే నిబంధనల పేరుతో భక్తులపై భారం మోపడాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తుల అభిప్రాయాలు సేకరించి ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించిన నేపథ్యంలో అతిథి గృహాల్లో వాటర్ డిస్పెన్సర్లు, తిరుమల వ్యాప్తంగా జల ప్రసాదాలు అందుబాటులో ఉంచామని గత ప్రభుత్వంలో టీటీడీ ప్రకటించింది. వాస్తవంగా కొన్ని అతిథి గృహాల్లో త్రాగునీరు అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు భక్తులు తమతో పాటు స్టీలు, రాగి తదితర సీసాలు తీసుకువస్తేనే నీటిని పట్టుకునేందుకు వీలవుతుంది. ప్రత్యామ్నాయంగా అనుమతించిన గాజు సీసాలు కొనుగోళ్లతో భక్తుల జేబులకు చిల్లులు తోడుభారం తప్పడం లేదు. గాజు బాటిల్ కొనుగోలు చేయాలంటే ముందుగా 50 రూపాయలు చెల్లించాలి. ఖాళీ బాటిల్ అప్పగిస్తే 30 రూపాయలు తిరిగిస్తారు. ఈ క్రమంలో 20 రూపాయలకే లీటర్ కొనుగోలు చేసే భక్తుడు ప్రస్తుతం 750 mlకు 20 చెల్లించాల్సి వస్తోంది. అది కూడా ఏమాత్రం నాణ్యత లేని నీరే కావడం బాధాకరం. ఇదే నీటిని కింద తిరుపతిలో కేవలం 10 రూపాయలకే లభ్యం అవుతుండడం గమనార్హం. మరోవైపు గాజు బాటిళ్లను తీసుకెళ్లడం భక్తులకు కష్టతరంగా ఉంటోంది. క్యూలైన్, రద్దీ ప్రదేశంలో కింద పడి పగిలితే గాయపడే అవకాశం ఉంటోంది. అంతేకాకుండా ఈ గాజు సీసా విక్రయాల ద్వారా కొండపై అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. హాకర్స్ మధ్య గొడవలు జరిగిన సందర్భంలో ఈ గాజు బాటిళ్లని పగులుగొట్టి దాడులకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. శ్రీవారి దర్శనానికి రోజు 60,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం తిరుమలకు సాధారణ రోజుల్లో 20,000, రద్దీ సమయంలో 30,000 వరకు నీటి బాటిల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని దుకాణాలు, హోటళ్లలో భక్తులకు అందిస్తున్నారు. మరోవైపు తిరుమలలో భక్తులకు ఉచిత జలప్రసాదం అందించేందుకు రాజ వేగేష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 84 జల ప్రసాదాలు అందుబాటులో ఉండగా వీటి ద్వారా ప్రతిరోజు 4.5 లక్షల లీటర్ల త్రాగునీటిని భక్తులకు అందిస్తున్నారు. అయితే వీటన్నిటిని వినియోగించుకునేందుకు భక్తుడు బాటిళ్లను స్వయంగా తెచ్చుకోవాల్సి వస్తోంది. దేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా అమలు కాని ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నిషేధం
కేవలం తిరుమలలోనే బలవంతంగా అమలు చేయాలని గత ప్రభుత్వంలో అధికారులు చూశారు. ప్రస్తుత పాలక మండలి ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని గమనించి భక్తులకు భారం తగ్గించాలని ప్రయత్నించారు. గాజు సీసాలలో కాకుండా టెట్రా ప్యాకెట్ల రూపంలో మినరల్ వాటర్ను భక్తులకు అందించే విధంగా సంప్రదింపులు జరిపారు. అయితే ఈ టెట్రా ప్యాకెట్ల రూపంలో మినరల్ వాటర్ ప్యాకెట్ల తయారీ 1 లీటర్కు దాదాపు 45 రూపాయలు వ్యయం అవుతున్నట్లు తేలింది. మరి ఇంత భారం భక్తులపై పడడం మంచిది కాదని టెట్రా ప్యాకెట్ల విషయంలో వెనక్కు తగ్గారు. ఏది ఏమైనా కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నిషేధం అమలు చేయడం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని పరిస్థితిలో కనీసం పాత పద్ధతిలో ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్స్ విక్రయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మంచిదనే ఉద్దేశంతో టీటీడీ ప్లాస్టిక్ నిషేధంపై పునరాలోచనలో భాగంగా ఈ విధమైన నిర్ణయం తీసుకుంటోంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంపాడి సుందరాచార్యులు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు మేధావులు. తిరుపతి లక్ష్మీపురం కూడలిలోని ప్రసన్న కవి శంకరంబాడి విగ్రహానికి కవులు, రచయితలు, మేధావులు పుష్పాంజలి ఘటించారు. శంకరంబాడి సుందరాచారి గారి 49వ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర గీతమైనటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని రాష్ట్రానికి అందించినటువంటి ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచారి గారు తిరుపతి వ్యక్తి అయినందుకు తిరుపతి వాసులుగా మేము గర్వపడుతూ ఉన్నాము. తెలుగు జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని, తెలుగు సంస్కృతులను మేళవించి రాష్ట్రానికి గీతం అందించినటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు శంకరంబాడి సాహితీ పీఠం తరపున ఆయనకు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. తిరుపతిలో ఉన్న కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం అనేది సంతోషం. శంకరంబాడి సుందరాచార్యులు గారు మన తిరుపతి వాసి కావడం మనకు ఎంతో సంతోషదాయకము. ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయనకు ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. అలాంటి మహనీయుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు. ఇక్కడ మన ఫ్లైఓవర్కు ముందుగా ఈ సర్కిల్లో శంకరంబాడి సుందరాచార్య గారి విగ్రహము ఉండింది. అప్పుడు చుట్టుపక్కల స్పీకర్లు పెట్టి ఉదయం పూట సుప్రభాతం, మా తెలుగు తల్లి మల్లెపూదండ గేయాల్ని మనకు వినిపించేవారు. అప్పుడు ఈ రోడ్డు ఈ ఫ్లైఓవర్ కారణంగా తీసి ఇప్పుడు పక్కన పెట్టారు విగ్రహాన్ని. మరలా స్పీకర్లు పెట్టి ఉదయం పూట సుప్రభాతాలు అవి వినిపిస్తే బాగుంటుంది ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విజ్ఞప్తి చేస్తారు. కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి ఉంటే దానికి తోడు గ్యాస్ ధర పెంచడం పట్ల సామాన్యులపైన పెనుభారం మోపినట్లయిందని ప్రజలు మీడియా ముందు వాపోయారు. పెట్రోల్ రేట్లు పెంచేసి వెంటనే తడుముకున్నట్టుగా ఇది గ్యాస్ కంపెనీలే భరిస్తాయని చెప్పారు. ఆ గ్యాస్ కంపెనీ ఈరోజు కాకపోతే ఇంకొక రూపంలో ప్రజల మీద భారాలు మోపేదానికి అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉచిత సిలిండర్ల రూపంలో ఈ భారం పడుతుంది. ఆ రూపంలో ఈరోజు అంతర్జాతీయంగా బ్యారెల్ దాదాపు 60 రూపాయలకు పడిపోయింది. ఈ ధరలు తగ్గించాల్సింది పోయి అది మరిపించే విధంగా ఈరోజు గ్యాస్ సిలిండర్ మీద ఒక్కొక్క సిలిండర్ మీద 50 రూపాయలు పెంచి పేదవాళ్ళ మీద వాడే ఈ గ్యాస్ మీద భారం మోపడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదని చెప్పి నేను చెప్తున్నా. అదానీలకి, అంబానీలకి లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తున్న ఈ ప్రభుత్వం సాధారణమైన ప్రజానీకానికి, రోజు కూలి చేసుకుని బతికే ప్రజానీకానికి ఈరోజు ఒక్కొక్క దీని మీద దాదాపు సంవత్సరానికి 600 రూపాయలు పైగా, ఈరోజు నెలకు 2 వాడినా, 1 వాడినా అంటే 1200 రూపాయలు. ఆ రూపంలో దాదాపు 600 రూపాయల లెక్కన 1 వాడిన వాళ్ళకి ఈ గ్యాస్ రేట్లు పెంచేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. లేకపోతే రాబోయే కాలంలో మరింత భారాలు పెంచి ఈరోజు ట్రంప్ పెద్ద ఎత్తున సుంకాలు వేస్తే మాట్లాడకుండా చూస్తూ ఉన్నది ఈ దుర్మార్గమైన ఈ మోడీ ప్రభుత్వం. వాళ్ళ బూట్లు నాకే పద్ధతిలో ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున మన ట్యాక్సీలు పెంచేస్తే మన యొక్క ఎగుమతుల మీద ఒక్క మాట మాట్లాడడం వల్ల ఈవేళ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి ప్రజల మీద భారాలు వేయడాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తోంది, ఖండిస్తోంది. ఎప్పటికైనా పెంచినటువంటి గ్యాస్ భారాన్ని తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 50 రూపాయలు గ్యాస్ ధర పెడితే కనీసం తగ్గించమని, కనీసం రాష్ట్రం మీద భారం పడుతుందని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేని దుస్థితిలో ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి భారాలు వేసినా మేము అడగమనేటువంటి పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కానీ ఉండడాన్ని మేము సరైనటువంటి కాదు. తలకు మించిన భారం అన్ని వస్తువులతో పాటు ఇది కూడా పెంచారు.
ఈరోజు నిత్యావసరాలతో పాటు గ్యాస్ కూడా అధిక పెరగడంతో ఈ కుటుంబం చాలా భారంగా ఉంటుంది. కుటుంబం గడపడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద వెంటనే దాన్ని తగ్గించాలనేది ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 రూపాయలు ఉంది. మేము వస్తే గ్యాస్ పూర్తిగా తగ్గిస్తామని చెప్పిన మోడీ ఈరోజు పూర్తిగా రెండింతలు పెంచేసి ఈరోజు పేద ప్రజలు నెత్తిన రాయడం జరిగింది. గ్యాసులు పెరిగిపోతుంది అంటున్నారు. గ్యాస్ పెరిగిపోతే వంటలు ఎట్లా చేసుకునేది, ఎట్లా బతికేది? పింఛన్లు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. సంవత్సరం అయిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గెలిచి, ఇంకా లేని వాళ్ళకు పంపలేదు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 90,960 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,258 రూపాయలు. వెండి 1 కేజీ ధర 92,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 95 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బ్రహ్మకుమారి చీఫ్ దాది రతన్ మోహిని కన్నుమూత. అబు రోడ్డులో ఉన్న ప్రధాన కార్యాలయంలోని శాంతివనంకు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం తరలింపు. దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. పేలుళ్లకు పాల్పడ్డ 5గురికి ఉరిశిక్ష. ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రంగం కుదేలు. కేంద్రానికి చంద్రబాబు లేఖ. ఉప ముఖ్యమంత్రి కుమారునికి ప్రమాదం. త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన జనసేన పార్టీ కేడర్. హుటాహుటిన సింగపూర్కు పవన్ కళ్యాణ్. తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిల్స్. బ్రాండెడ్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై దృష్టి పెట్టిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.